తలుపుపై దబా దబా బాదుతున్న శబ్దానికి ఉలిక్కిపడి లేచింది నాగమణి. భయంతో తన భర్త మొగులయ్యను తట్టి లేపింది. ఎవరో దొంగలు అనుకుంటానయ్యా అంటూ గజగజ వణికిపోసాగింది. నిద్రమత్తులో ఉన్న మొగులయ్య, పిచ్చిదానా, దోచుకోవడానికి మన దగ్గర ఏముందే అంటూ వెళ్లి తలుపు గడియ తీశాడు. అంతే, ఒక్కసారిగా తలుపు తోసుకొని లోపలికి వచ్చారు రాజభటులు. వారిని చూడగానే నాగమణిలో వణుకు ఇంకా ఎక్కువైంది. మొగులయ్య అయితే నోట మాట రాక స్థాణువులా నిలబడిపోయాడు. మరునాడు ఉదయం రాజభటులు వారిద్దరిని బంధించి రాజుగారి ముందు నిలబెట్టారు. అసలు ఏం జరిగిందో అర్థం కాక వణికిపోతూ రాజుగారి ముందు నిల్చున్నారు నాగమణి, మొగులయ్యలు. అసలు ఆ కిరీటం మీ గుడిసె ముందుకు ఎలా వచ్చిందో చెప్పండి. ఎంత ధైర్యం ఉంటే ఇంత గట్టి కాపలాను దాటి నా భవనంలోని జొరబడి నా కిరీటాన్ని దొంగిలిస్తారు? ఎలా దొంగిలించారో చెప్పకపోతే నా కత్తితో మీ ఇద్దరి తలలు నరికేస్తాను అంటూ రాజు గట్టిగా వారి మీద అరిచాడు. మన్నించండి మహారాజా, మీరు దేని గురించి అడుగుతున్నారో మాకు అర్థం కావడం లేదు. కిరీటం ఏంటి, మేము దొంగిలించడం ఏమిటి ప్రభు? రెక్కాడితే డొక్కాడని కటిక పేదలం, మాకంటూ ఎవరూ లేరు. ఊళ్ళో నిలువ నీడలేక శ్మశానం పక్కనే ఒక గుడిసె కట్టుకొని అందులో కాపురం ఉంటున్నాం. నేను పొద్దున్నే అడవికి పోయి కట్టెలు కొట్టి వాటిని ఊర్లో అమ్ముతాను. ఆ డబ్బులతో వంట సరుకులు కొని రాత్రికి ఇంటికి వస్తాను. మా ఇంటిది ఒక్కతే ఇంటి పనంతా చూసుకుంటుంది. అలసిన నేను కాసింత కూడు తిని నిద్రపోతాను. పొద్దుగాల లేస్తినంటే మళ్ళీ అదే పని. ఇంకా దొంగతనం చేయనింకే నాకాడ సమయమేడుంది ప్రభు అన్నాడు మొగులయ్య గజగజ వణుకుతూ. వీడు ఇలా మంచిగా అడిగితే నిజం చెప్పడు ప్రభు, కొరడాతో 4 తగిలిస్తే సరి అన్నాడు మంత్రి కోపంగా. వెంటనే నాగమణి ముందుకు పరిగెత్తుకొచ్చి, ఆగండి ప్రభు, నా మొగుడికి ఏం తెలియదు. ఈ తప్పంతా నా వల్లే జరిగింది. నా మొగుడు పొద్దున అడవికి పోయినప్పటి నుండి రాత్రి ఇంటికొచ్చేదాకా ఒంటిగా బాధపడుతూ ఆడికోసమే ఎదురు చూస్తూ ఉంటాను. కాని అలసి వచ్చిన నా మొగుడు నాతో ఒక్క మాటైనా మాట్లాడకుండానే కూడుదిని నిద్రపోతాడు. అదే నా బాధ. ఇలా ఉండగా ఒక రోజు నా పనులు నేను చేసుకుంటుండగా ఒక కాకి నన్నే చూస్తూ అరుస్తూ ఉంది. శ్మశానం పక్కనే ఉంటున్నాం కాబట్టి పిండాల కోసం కాకులు ఎక్కువే ఉంటాయి అక్కడ అనుకొని నా పని నేను చేసుకుంటూ ఉండిపోయాను. కానీ ఆ కాకి రోజంతా అలా అరుస్తూనే ఉంది. నాకు చికాకు వేసి కట్టి తీసుకొని దానిని తిడుతూ అదిలించబోయాను. కానీ అది కొంచెం కూడా భయపడలేదు. సరే, ఎలాగో మాట్లాడనింకే ఎవరూ లేరు కదా, కనీసం దీనితోనైనా నా బాధ చెప్పుకుందామని అనుకున్నాను. ఒక రోజు చూసావా కాకి, నా మొగుడు అడవికి వెళ్తాడు కాని వచ్చేటప్పుడు ఒక ద్రాక్ష పండు కూడా తేడు. అవంటే నాకు ఇష్టం అని అన్నాను. అంతే, మరుసటి రోజు ఉదయమే ఒక ద్రాక్ష గెల తీసుకొని వచ్చింది. సంతోషం వేసి ఇంకా నాకేం కావాలో చెప్పడం మొదలు పెట్టాను. అది నేను అడిగిన ప్రతి వస్తువు తీసుకుని వచ్చేది. కానీ హఠాత్తుగా ఓ రోజు దానిలో మార్పు వచ్చింది. ఒక వజ్రాల కిరీటం తీసుకొని వచ్చింది. అది చూసి నేను భయపడిపోయాను. భయంతో లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాను. అది ఆ కిరీటాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టుంది. అది చూసిన మీ భటులు మేమే దొంగలమనుకుని మమ్మల్ని బంధించారు. సత్య ప్రమాణంగా చెబుతున్నా ఇదే ప్రభు జరిగింది అంటూ ఏడుస్తూ చెప్పింది నాగమణి. 2 కిలోల బరువుండే ఆ కిరీటాన్ని ఒక చిన్న కాకి మోసుకొని వచ్చిందంటే నమ్మడానికి మేమేమైనా పిచ్చివాళ్లం అనుకున్నావా? అంటూ కోపంగా వారిని కారాగారంలో వేయించాడు రాజు. వాళ్ళిద్దరూ ఎంత బ్రతిమిలాడినా వారి మాటలు ఎవరు వినలేదు. వారి మాటల్లో నిజం ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నారు రాజు, మంత్రి. అందుకే కుటీరానికి వెళ్లి అక్కడ ఎన్నో మహిమలు ఉన్న ఒక పండితుణ్ణి కలుసుకున్నారు. వారు చెప్పింది మొత్తం విన్న ఆ పండితుడు అంజనం వేసి జరిగింది తెలుసుకున్నాడు. మహాప్రభు, వాళ్ళిద్దరూ నిజంగానే అమాయకులు. వారికి ఏం తెలియదు. వాళ్ళు చేసిన పొరపాటు కేవలం ఆ సమాధుల వద్ద ఇల్లు కట్టుకొని నివసించడమే. సమాధుల పైన దయ్యాలు, ప్రేతాత్మలు సంచరిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని మంచివైతే కొన్ని దుష్ట బుద్ధి గలవి ఉంటాయి. నాగమణి ఒంటరితనం అనుభవించడం చూసి ఒక మంచి దయ్యం కాకిని ఆవహించి ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె చెప్పినవన్నీ వింటూ
ఆమెలో ఒంటరితనాన్ని పోగొట్టింది. మాటల మధ్యలో ఆమె కోరికలు తెలుసుకొని వాటిని తీర్చింది. ఆ వస్తువులు చూసుకొని నాగమణి సంతోషంతో గంతులు వేసింది. ఒక దుష్ట ఆత్మకు ఆమె అలా సంతోషంగా ఉండటం నచ్చలేదు. ఒకరోజు అది కాకిని ఆవహించి రాజుగారి భవనం నుండి కిరీటాన్ని ఎత్తుకొచ్చింది. అది చూసి నాగమణి భయంతో అక్కడి నుండి పారిపోయింది. కిరీటాన్ని అక్కడే వదిలి వెళ్లి రాజభటులు ఆ దంపతులను బంధించేలా చేసింది ఆ దుష్ట ఆత్మ. ఇందులో నాగమణి తప్పు కూడా ఉంది. కాకి అంత పెద్ద వస్తువులు మోసుకుని రావడం ఏమిటని ఆమె తెలివిగా ఆలోచించలేదు. కనీసం భర్తతో కూడా చెప్పలేదు. ఆమెతో రోజులో కాసేపైనా గడపకపోవడం ఆమె భర్త మొగులయ్యది కూడా తప్పే అని కళ్లకు కట్టినట్టుగా చెప్పాడు ఆ పండితుడు. రాజ్యానికి తిరిగి వెళ్లిన రాజు నాగమణి మొగులయ్యలను కారాగారం నుండి విడిపించి, అనవసర తలనొప్పులు తెచ్చుకోకుండా ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి అంటూ వారికి హితవు చెప్పి పంపాడు రాజు. వారు అటు వెళ్ళగానే, ఈ రోజుతో వాళ్ళిద్దరికీ బుద్ధి వచ్చి ఉంటుంది ప్రభూ. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయరు అన్నాడు మంత్రి నవ్వుతూ. మహామంత్రి, వారితో పాటు మనం కూడా బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయానికి ఇక్కడ ఒకటుంది. మన రాజ్యంలో నిలువ నీడలేని వాళ్ళు ఉన్నా కూడా మనం వాళ్లను పట్టించుకోవడం లేదు. ఒక కుటుంబం సమాధుల మధ్య నివసించడం ఏంటి మహామంత్రి? మనం ఒక్క పూటైనా అలా బతకగలమా? దీనికి మనం సిగ్గుపడాలి. వెంటనే ఇలాంటి వారి వివరాలు సేకరించి పక్కా ఇండ్లను నిర్మించి వారికి ఇవ్వండి. మగవారికి ఏదైనా పని కల్పించే మార్గం చూడండి. ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడండి అని కోపంగా ఆజ్ఞాపించాడు మహారాజు. మహామంత్రి సిగ్గుతో తలవంచుకుని సరే అన్నాడు. ఇప్పుడు నాగమణి రాజుగారు ఇచ్చిన ఇంటిలో సంతోషంగా నలుగురి మధ్య కలిసి బ్రతుకుతుంది. మొగులయ్య పళ్ళ దుకాణం పెట్టుకుని హాయిగా వ్యాపారం చేసుకుంటున్నాడు. శుభం. ఫ్రెండ్స్, ఇందులో 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో మీకు ఏ క్యారెక్టర్ నచ్చిందో కామెంట్ చేయండి. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త కథతో మీ ముందుంటాను. ఇక సెలవు.